వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేవాటికి అవుట్ సోర్సింగ్ జాబ్స్కి సంబంధించి ఇంకో డిస్ట్రిక్ట్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి మనకి కొన్ని జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చేవాటికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిక్రూట్మెంట్ ఫర్ ఆరోగ్య మిత్ర టీమ్ లీడర్స్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అనమాట. ఈ యొక్క పోస్ట్ వచ్చేవాటికి మనకి ఈ యొక్క పోస్టులు వచ్చేటికి వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనకి వీడియోలో చూద్దాం. సో ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయకుండా, ఎందుకంటే ఇవి మనకి మంచి శాలరీస్తో రిలీజ్ అయిన ఉన్నాయి. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎటువంటి నోటిఫికేషన్ లేదనమాట. సో రెగ్యులర్ నోటిఫికేషన్ పడే బదులు వచ్చేలోపు వీటిలో జాయిన్ అయ్యి మ్యాక్సిమం సెటిల్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. శాలరీస్ కూడా పర్లేదు, 18,000 వరకు కూడా ఉన్నాయన్నమాట. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేవాటికి మన పోస్ట్ వచ్చేవాటికి ఆరోగ్య మిత్ర టీమ్ లీడర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట. సో ఈ యొక్క పోస్టులు వచ్చేవాటికి ఆరోగ్య మిత్ర అనేది అవుట్ సోర్సింగ్ ప్రాసెస్ అనమాట. దీనికి శాలరీస్ వచ్చేవాటికి 15,000 ఉందన్నమాట. వేకెన్సీస్ వచ్చేవాటికి 7 ఉన్నాయని. ఇక జాబ్ లొకేషన్ వచ్చేవాటికి వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేవాటి టీమ్ లీడర్ పోస్టులు, ఇవి వచ్చేవాటికి అవుట్ సోర్సింగ్, ఇవి కూడా 18,500 వరకు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లో వచ్చేవాటికి ఈ పోస్టులు వచ్చేవాటికి 3 ఉన్నాయన్నమాట. లొకేషన్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అనమాట. ఇక అదేవిధంగా నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అవుట్ సోర్సింగ్ 18,500 అనమాట. ఈ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక మనకి ఈ యొక్క కడప డిస్ట్రిక్ట్లోనే దీనికి సంబంధించి కూడా ఉన్నాయన్నమాట. సో మనకి ఈ యొక్క పోస్ట్ వచ్చేటికి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఫర్ ఈచ్ పోస్ట్ ఆన్ అవుట్ సోర్సింగ్ బేసిస్ APCOS అంటూ చాలా క్లియర్గా మెన్షన్ చేసేవ్వడం జరిగిందనమాట. సో ఉద్యోగ భద్రత ఉంది వీటికి. ఆరోగ్య మిత్ర ఏమన్నమాట, బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్ వచ్చేవాటికి మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇలా పాయింట్స్ వైజ్ A, B అంటూ బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ ఆర్ ఫార్మసీ, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ విత్ గుడ్ అకాడమిక్ రికార్డ్ అనమాట. స్కిల్స్ వచ్చేవాటికి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, షుడ్ రీడ్, స్పీక్ అండ్ రైట్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అనమాట. కంపల్సరీగా లోకల్ లాంగ్వేజ్ అనేది ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్, ఎంఎస్ ఆఫీస్ మీద మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఇక మనకి బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ మెడికల్ ఆర్ సర్జికల్ స్పెషాలిటీస్ అండ్ హాస్పిటల్స్ అడ్మినిస్ట్రేషన్స్ అంటూ ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేయండి, 4th పాయింట్గా. ఇక నెక్స్ట్ అదేవిధంగా టీమ్ లీడర్స్కి వచ్చేప్పటికి బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ సేమ్ డీటెయిల్స్ అనమాట ఇది కూడా. సో స్కిల్స్ కూడా సేమ్ అనమాట. ఎక్స్పీరియన్స్ మినిమం 2 years వరకు ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఎసెన్షియల్ కాదు, జస్ట్ మామూలుగా కంపల్సరీగా ఉండాల్సిన అవసరం లేదు, ఫ్రెషర్స్ అని పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇది వచ్చేటికి బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా సబ్జెక్ట్లో మనం కంప్యూటర్స్ కోర్స్ అనేది చేసి ఉండాలి. సో అదేవిధంగా మనకి ఈ యొక్క సబ్మిషన్కి సంబంధించి కూడా మనకి క్లియర్గా జియోకి సంబంధించి ఇవ్వడం జరిగింది అనమాట. డేటెడ్ 17/6/2020 సంబంధించి మ్యాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్కి సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో 1/7/2022 షాల్ బి ఫాలోడ్ యాజ్ బిలో అంటూ కూడా మనకి ఏజ్కి సంబంధించి 42 years అనమాట జనరల్ వచ్చేవాటికి. సో రిలాక్స్ ఎవరైతే రిజర్వేషన్స్ ఉంటాయో వారికి అప్లికేబుల్ అయితే అప్లికేషన్ ప్రాసెస్ ఫీ వచ్చేవాటికి 300 రూపీస్ అనమాట ఓన్లీ. అకౌంట్ నెంబర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించి. సో అదేవిధంగా కడప డిస్ట్రిక్ట్కి సంబంధించి మనకి IFSC కోడ్ కానివ్వండి మొత్తం ఏ విధంగా పే చేయాలనేది ఇక్కడైతే ఉందన్నమాట. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి ఇలా మనకి ఇవ్వడం జరిగింది రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి. ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేప్పటికి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేప్పటికి 65 marks అనమాట. అదేవిధంగా కంప్యూటర్ స్కిల్స్ మనకి చెక్ చేసి 15 marks, ఇంటర్వ్యూ ఆధారంగా 20 marks అనమాట. సో ఈ విధంగా ఉంటుంది ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది. అదేవిధంగా మనం ఈ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో హయ్యర్ క్వాలిఫికేషన్స్ వరకు కూడా మనం ఈ జిరాక్స్ కాపీస్ అనేవి మనం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అపాయింట్మెంట్ ఆర్డర్ విల్ బి గివెన్ ఓన్లీ ఆఫ్టర్ కంప్లీటింగ్ సెలక్షన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ యొక్క అపాయింట్మెంట్ లెటర్ వస్తుందన్నమాట. సో ఖచ్చితంగా ఈ లెటర్ వచ్చేవాటికి ఫ్రమ్ APCOS నుంచి వస్తుంది. హౌ టు అప్లై అంటూ కూడా చాలా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. రిజిస్టర్ పోస్ట్ ఆర్ డ్రాప్ అప్లికేషన్ డైరెక్ట్లీ త్రూ ద బాక్స్ ప్రొవైడెడ్ అంటూ కూడా కడప డిస్ట్రిక్ట్కి సంబంధించి DMHO సంబంధించి ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఈ యొక్క 5th month ఎండ్లోపు మనం సెండ్ చేయాలంటూ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో మనకి ఈ యొక్క క్యాండిడేట్ సబ్మిట్ ఆఫ్ ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ అంటూ 10th కానివ్వండి, ఇంటర్మీడియట్, డిగ్రీ, స్పెషలైజేషన్కి సంబంధించి
అదేవిధంగా మనకి ఈ యొక్క కంప్యూటర్ స్పెషల్ ఎవరైనా చేసినట్టయితే కంప్యూటర్ స్పెషల్ కానివ్వండి, అదేవిధంగా పీజీ క్వాలిఫికేషన్ 4th to 10th స్టడీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఓబీసీ వాళ్ళైతే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్, అదేవిధంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏమంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా పెట్టాలన్నమాట. సో డిమాండ్ డ్రాఫ్ట్ అంటూ చాలా క్లియర్గా మెన్షన్ చేయండి, డీడీ తీసేసి మనం పంపించాలన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ వచ్చేవాటికి మనకి ఆరోగ్య మిత్ర పోస్టులు వచ్చేవాటికి 15,000 అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేవాటికి మనకి చెప్పడం జరిగింది. ఇప్పుడు అప్కాస్ అంటామన్నమాట ఈ యొక్క మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. అదేవిధంగా టీమ్ లీడర్ ఇది కూడా 18,500 వరకు ఉంది, 3 వేకెన్సీస్. సో అవుట్సోర్సింగ్ అప్కాస్ ఇది కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇది కూడా అవుట్సోర్సింగ్ అప్కాస్ 18,500 అనమాట శాలరీ, 3 వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అనమాట, ఒక సబ్జెక్ట్ కలిగి ఉండాలి. సో మనకి ఈ యొక్క డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ వాళ్ళు, జాయింట్ కలెక్టర్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనమాట. ఈ యొక్క మోడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నిర్ణయమే అంతిమ నిర్ణయం అంటూ కూడా చాలా క్లియర్గా ఇక్కడ ప్రతి నోటిఫికేషన్లో మనం చాలా క్లియర్గా మెన్షన్ చేసి చెప్పడం జరిగింది అనమాట. సో మనం ప్రతి డీటెయిల్స్ కూడా 1 by 1 క్వాలిఫికేషన్ కానివ్వండి, శాలరీస్కి సంబంధించి, ఎక్స్పీరియన్స్కి సంబంధించి, అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి, డీడీ ఫామ్ ఏ విధంగా తీయాలి, రిజిస్టర్ పోస్టులకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా జాబ్ లొకేషన్కి సంబంధించి మనకి ఎక్కడ ఇస్తారు, ఇది ఉద్యోగ భద్రత ఉంటుందా లేదా, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ బేసిస్, అప్కాస్ కింద అప్కాస్ అంటే ఏంది, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం చెప్పడం జరిగింది. సో ఇక్కడైతే చాలా మంచి పోస్టులు అనమాట. డేటా ఎంట్రీ ఆపరేటర్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ఇది మంచి జాబ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేప్పటికి దీనికి సంబంధించే సో ఇది అనమాట ఈరోజు ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.